హాయ్ గైస్, దిస్ ఈస్ థామస్. ఇది ఒక చిన్న పాప స్టోరీ అండ్ ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు గర్ల్ అండ్ ద బ్లాక్ క్యాట్. ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ పేర్లు రమేష్ అండ్ సుశీల. వాళ్ళకి కూతురు ఉంటుంది. కూతురు పేరు వచ్చేసి కావ్య. వాళ్ళు ఒక ఇంటిని కొని ఇల్లు మొత్తం సర్దుకుంటూ ఉంటారు. బ్రోకర్ ఆ ఇంటి గురించి అండ్ బయట వరండా గురించి మొత్తం వివరిస్తూ చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు చూసుకొని ఇంట్లో ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఒక పార్టీ అయితే అరేంజ్ చేసి అందరినీ ఇన్వైట్ చేసి పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని రోజులు వాళ్ళు ఇంట్లో గడుపుతారు. వాళ్ళ ఇంట్లో అన్ని రూమ్స్ బాగానే ఉంటాయి, కానీ పైన మెట్ల పైన ఒక చిన్న రూమ్ అనేది ఉంటుంది. వాళ్ళ పాప ఆడుకుంటూ ఆ రూమ్ వైపు అయితే వెళ్తుంది, కానీ అక్కడ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది అని వెనక్కి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అక్కడి నుంచి రమేష్ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అతనికి ఆ రూమ్ అయితే కనిపిస్తుంది అండ్ అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. తను ఈ రూమ్ నేను చూడలేదు అని అనుకుంటూ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా తనకు బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. తను పక్కనొచ్చి ముక్కు మూసుకొని వామిటింగ్స్ చేసుకునేలా చేస్తాడు. అప్పుడే అతనికి ఆఫీస్కి టైం అయింది అనేసి తన భార్య ఇంటి నుంచి పిలుస్తుంది. అప్పుడు తను ఈ రూమ్ గురించి తర్వాత చూద్దాంలే అని అనుకుని రూమ్ డోర్ అయితే నార్మల్గానే వేసేసి తను వెళ్ళిపోతాడు. ఆ రూమ్ అనేది పక్క రూమ్ బెడ్రూమ్ ఉంటుంది కదా వాళ్ళది, ఆ పక్క రూమే తన రూమ్ అయి ఉంటుంది. ఆ రూమ్ ఎంత చిన్నదిగా ఉంటుంది అంటే మన ఇంట్లో దేవుడి రూమ్ అనేది చాలా చిన్నగా కట్టిస్తాం కదా, సో ఆ విధంగా ఆ రూమ్ అనేది కూడా అంతే చిన్నగా ఉంటుందన్నమాట. అందుకే అతను ఇల్లు సర్దుతుంటే ఆ రూమ్ని అంతగా గమనించలేకపోతాడు. ఒకరోజు పాప సాయంత్రానికి స్కూల్ నుంచి వచ్చి అలా బయట పైన అయితే ఆడుకుంటూ ఉంటుంది. తను బాల్తో ఆడుకుంటూ ఉంటే ఆ బాల్ని తను విసిరేస్తుంది. అయితే ఆ బాల్ ఆ బ్యాట్స్మెన్ వచ్చే చిన్న రూమ్ ఉంటుంది కదా, దాని ముందు వచ్చి ఆగిపోతుంది. అప్పుడు ఆ బ్యాట్స్మెన్ ఉన్న ఆ రూమ్ అయితే ఆ బాల్ని తన వైపుగా లాగేసుకుంటుంది రూమ్లోకి. అప్పుడు పాప అయితే ఆ బాల్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్న రూమ్లో తను ఒక చేత్తో ముక్కు మూసుకొని ఇంకో చేత్తో పడి ఉన్న బాల్ని పట్టుకోవడానికి చేయబోతుంటే ఒక్కసారిగా తన కాలు స్లిప్ అయిపోయి అక్కడ పడిపోతుంది. తను అలా పడిపోయినప్పుడు చిన్న చిన్న ఎముకలైతే తన చెయ్యిని తాకుతుంది అండ్ బ్రాస్లెట్ కూడా అక్కడ తనకు కనిపిస్తుంది. చిన్న చిన్న ఆ ఎముకలను చూసి తను చీ అనుకుని, కానీ అక్కడున్న ఆ బ్రాస్లెట్ను మాత్రం తను పట్టుకొని చూస్తూ ఉంటుంది. అది చాలా బాగుండడంతో తను అది తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి దాన్ని క్లీన్ చేసి తను తన చేతిలో వేసుకుంటుంది. తను కింద పడి ఉంటుంది కదా, సో తన డ్రెస్కి అక్కడున్న మరక మొత్తం అంటుకొని ఉంటుంది. ఆ డ్రెస్ తను తీసేసి బాత్రూంలో స్టాండ్ ఉంటుంది కదా, డ్రెస్ పెట్టే స్టాండ్ అనేది, ఆ స్టాండ్ మీద తను పెట్టి తను వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని తను ఆ బ్రాస్లెట్ను తన చేతిలో వేసుకొని ఆ బ్రాస్లెట్ను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అండ్ అదే టైం రాత్రి రమేష్ బాత్రూమ్ కని లోపలికి వెళ్తే ఆ పాప డ్రెస్ ఆ స్టాండ్ మీద ఉంటుంది కదా, అయితే బాత్రూంలో లైట్ ఆఫ్ అయి ఉంటుంది. తను బట్టలు వేసే స్టాండ్ వైపు చూస్తే ఒక చిన్న పాప అయితే నిలబడి ఉన్నట్టు తనకు కనిపిస్తుంది. తను ఒక్కసారిగా అది చూసి అక్కడే ఆగిపోయి భయపడిపోతాడు. అప్పుడు తను భయంతో లైట్ ఆన్ చేయగానే స్టాండ్ పైన తన పాప డ్రెస్ అయితే మురికిగా ఉంటుంది. అది చూసి తను పాప డ్రెస్సా అని అనుకుని లైట్ ఆఫ్ చేసేసరికి అక్కడ ఫస్ట్ అయితే పాప నిలబడి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ దృశ్యం అయితే అసలు కనబడదు. అంటే అంతకుముందు కనిపించింది, దాని తర్వాత కనబడదు. ఇదేంటి అని అనుకుని మళ్ళీ లైట్ ఆన్ చేసి చూస్తే పాప డ్రెస్ మాత్రం అలాగే ఉంటుంది. తను లైట్ ఆఫ్ చేయకుండా అలాగే వెళ్ళి నిద్రపోతాడు. కొంత సమయం తర్వాత తన భార్య కళ్ళు తెరిచి డోర్ వైపుగా చూస్తే పాప భయంకరంగా అక్కడ నిలబడి ఉంటుంది డోర్ దగ్గర. అది చూసి భయపడి తన భర్తను కూడా లేపి పాపను ఇద్దరు చూసి దగ్గరకు తీసుకుంటారు. అప్పుడు పాపకైతే చాలా బాడీ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. 105, 110 అంటే 110. ఈ హీటింగ్లో తనకి ఫీవర్గా అయితే ఉంటుంది. తనను హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు అండ్ హాస్పిటల్లో కూడా తనకు ఏం ప్రాబ్లం లేదు, ఈ ట్యాబ్లెట్ వాడని అంటారు. అసలు తనకు జ్వరం అనేది ఉండదు. తన చేతిలో ఆ బ్రాస్లెట్ వల్ల తన బాడీ అనేది హీటింగ్ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. ఒకరోజు రాత్రి పాప తన నాన్న దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకొని తనను చంపేయడానికి చేస్తుంది. ఒక్కసారిగా రమేష్కు ఊపిరి ఆగదు.
పాప జుట్టు విరబూసుకొని ఎర్రటి కళ్ళు ఉండి కోపంతో తన నాన్నైన రమేష్ గొంతు పట్టుకొని పిసుకుతూ ఉంటే రమేష్ కాళ్ళు గిలగిలా కొట్టుకొని చేతులను ఆడిస్తూ తన పక్కనే పడుకున్న తన భార్యను తన చెయ్యి గట్టిగా తాకేస్తాడు. చెయ్యి తాకడంతో తన భార్య లేచి చూస్తే పాప తనను చంపేయబోతుందని ఒక్కసారిగా సుశీల లేచి పాపను పట్టుకొని దూరంగా నూకేస్తుంది. అప్పుడు పాప కింద పడి ఏడుస్తూ ఉంటే వాయిస్ అనేది డబుల్గా వస్తూ ఉంటుంది దయ్యం పడినట్టు. ఇది గమనించిన వాళ్ళిద్దరూ భయపడిపోతారు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేయించడానికి కొంతమంది చర్చ్ ఫాదర్స్ని అయితే పిలుస్తారు. అప్పుడు ఆ పాపలోని దయ్యం అయితే చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. కుర్చీలో తనను కూర్చోబెడితే తను తన తలపైకి చేసుకొని తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ ఫాదర్స్ తనను పట్టుకొని ఒక చిన్న సిలువను తన తలపైన పెట్టేసరికి తను ఒక్కసారిగా గిలగిలా కొట్టుకుంటూ ఒక్కసారిగా అందరినీ దూరంగా విసిరేస్తుంది. అప్పుడు ఆ ఫాదర్స్ అందరూ తన చుట్టూ నిలబడి ప్రేయర్ చేసి ఉన్న నీటిని తన మీద చల్లితే తను ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఫాదర్స్ అందరూ ఎవరు నువ్వు అని అడిగితే నా పేరు రాధిక అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్పుతుంది. వాళ్ళ అమ్మ నాన్న అండ్ తను ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ నాన్న వాళ్ళమ్మకు తెలియకుండా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కలుపుకొని ఉండేవాడు. తను తన ఇంట్లో ఉండే భార్యను సరిగ్గా చూసుకొని ఉండేవాడు కాదు. ఏదైనా ఒక చిన్న గొడవ అయినా కానీ తనను చావు దెబ్బ కొట్టేవాడు. అయితే ఒకరోజు అలాగే గొడవ అయ్యి తన కాళ్ళైతే విరగ్గొట్టేస్తాడు. దానితో తను ఎప్పటిలాగా నడవలేక కుంటుకుంటూ నడుస్తూ ఉండేది అండ్ ప్రతిరోజు తన బిడ్డను పట్టుకొని ఏడుస్తూ ఉండేది. రాధిక దగ్గర ఒక బ్లాక్ క్యాట్ అయితే ఉండేది అండ్ వాళ్ళిద్దరి రిలేషన్ చాలా బాగుండేది. అసలు అతను వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టే రిలేషన్ మాత్రం తన భార్య అండ్ తన అమ్మాయికి అసలు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే తను కాళ్ళు విరగొట్టాడని తను ఇంటిపైన కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటే తను వేరే అమ్మాయితో తన ఇంటి ముందు కార్ దిగుతూ ముద్దు పెట్టుకోవడం అవి చేస్తూ ఉంటాడు. అది తను గమనించి చూస్తుంది. అది చూసిన ఆమెకు తన వల్ల నా భర్త నాతో గొడవ పడుతున్నాడు అని అనుకొని అర్థం చేసుకొని తను ఆ రాత్రి అతనిని నిలదీస్తే అతను మాత్రం నాకు నీకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తనేమో అందరూ నీ గురించి అలా తప్పుగా చెప్తే నేను నమ్మలేదు, కానీ ఈరోజు జరిగింది చూస్తే నమ్మక తప్పట్లేదు అని ఆమె చెప్తూ ఉంటే తను మాత్రం బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని పట్టుకొని అరుస్తూ అడుగుతుంది. వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. పాప తన చేతిలో పిల్లిని పట్టుకొని పక్కనే నిలబడి ఉంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తను ఒక్కసారిగా తన భార్యను నా ప్రాణం తీసేస్తున్నావు కదే అని చెప్పి తనను నూకేస్తే తను మేడపై నుంచి కాలు జారి కింద ఫిష్ బౌల్ మీద పడిపోయి చనిపోతుంది. మమ్మీ అనుకుంటూ అమ్మాయి పైనుంచి చూస్తే కింద తను పడిపోయి చనిపోయి ఉంటుంది. అది చూసి పాప తన నాన్నను కొడుతుంది. పాప దెబ్బలు తనకేం తాకుతాయి. కింద పడిన తన భార్య శవాన్ని చూసి భయపడి పాపను కూడా ఒక సైడ్కి గట్టిగా నూకేసి తను పారిపోతాడు. పాప ఆ చిన్న రూమ్లో పడిపోతుంది. ఆ చిన్న రూమ్లో కత్తి కొడవలి చాలానే ఉంటాయి. వాటి మీద పాప అండ్ పిల్లి పడిపోయి చనిపోతారు. పాప బ్రాస్లెట్ కిందకు పడిపోయి తన రక్తం బ్రాస్లెట్ను అంటుకుపోతుంది అండ్ పాప డ్రెస్కి మరక అంటింది కదా, అది వీళ్ళ రక్తమే. పాపలో ఉన్న దయ్యం అలా మొత్తం వివరిస్తుంది. అందుకే ఆ దయ్యం నాన్నలందరినీ చంపేస్తా అని ఇతనికి కూడా చంపడానికి ప్రయత్నించాను అని చెబుతుంది. అప్పుడు ఆ ఫాదర్స్ అందరూ అలా చేయడం తప్పు, అందరూ ఫాదర్స్ అలా ఉండరు కదా, ఈ పాపను విడిచి వెళ్ళిపో అని చెప్తూ తన చుట్టూ గట్టిగా ప్రేయర్స్ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడు పైన మేడపై నుంచి ఒక నల్లటి ఆకారంతో పెద్ద షాడో అయితే కనిపిస్తుంది. అది ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరిపై నుంచి ఎగిరినప్పుడు ఇల్లు మొత్తం చీకటిగా అయిపోతుంది. అప్పుడు ఆ ఇంటిలో మొత్తం పిల్లి అరుపులే వినిపిస్తూ ఉంటుంది. ఇంట్లో కొద్ది కొద్దిగా వెలుతురు వస్తూ ఉంటే మెల్లమెల్లగా పిల్లి అరుపులు కూడా ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు పాపను వాళ్ళందరూ చూసి భయపడిపోతారు. ఎందుకంటే పాప భుజం పైన పిల్లి అయితే కూర్చుని ఉంటుంది. ఆ విజువల్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పిల్లి ఎలా ఉంటుంది అంటే ఎర్రటి కళ్ళు ఉన్న నల్లటి పిల్లి అయితే ఉంటుంది.
అప్పుడు పాప ఒక్కసారిగా గట్టిగా అరిస్తే తన కిందున్న కుర్చీ ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చిన్న చిన్న పీసెస్గా ఎగిరి అందరినీ గుచ్చుకుంటుంది. దయ్యంగా మారిన పాప తన తండ్రి అయిన రమేష్ను చంపేయడానికి చేస్తుంటే ఆ రమేష్ మాత్రం ఒక బైబుల్ని తన చేతిలో పట్టుకొని అండ్ ప్రేయర్ చేసిన ఆయిల్ని తీసుకొని పాప మీద పోస్తూ గట్టిగా ప్రేయర్ చేస్తూ గట్టిగా పట్టుకొని ఉంటాడు. అప్పుడు పాప భయంతో గాల్లో ఎగిరిపోవడానికి ప్రయత్నిస్తే తను మాత్రం తనను చాలా గట్టిగా పట్టుకొని అలాగే ప్రేయర్ చేస్తూ ఉంటాడు. అసలు వదలడు అతను. అప్పుడు చివరిగా పాపలోని దెయ్యం మెల్లమెల్లగా నాశనం అయిపోతూ ఉంటుంది. అలా పాపను తన నాన్న రక్షించుకుంటాడు. పాప సేఫ్ అయిపోతుంది. అండ్ పాప చేతిలోని బ్రాస్లెట్ను తీసి కాల్చేయగానే పెళ్ళి కూడా ఒక్కసారిగా విధ్వంసంలా పేలి తను కూడా అంతమైపోతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ వచ్చేసి నేను సొంతంగా రాసి మీకు చెప్తున్న స్టోరీలు. ఇవి కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ అలాగే మోర్ హారర్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.